వెల్కమ్ టు జనం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన బి.వై. విజయేంద్ర. జంతర్ మంతర్లో కొనసాగుతున్న బీసీ సంఘాల ధర్నా. జిల్లాలో సిపిజి ప్లాంట్లకు మంత్రి లోకేష్ భూమి పూజ. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతుంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9 లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహించడమే కాదు, సామాజిక ఆర్థిక వాస్తవాల ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో బిల్లును తయారు చేసింది. బిల్లు తయారు చేసింది కదా, మళ్ళీ ఢిల్లీ రాకెందుకు అని అనుమానం మనందరికీ ఉంటుంది. హైదరాబాద్ పోయినాక కూడా మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ రిజర్వేషన్ బిల్లు నిలబడాలి అంటే దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. లేకపోతే 50% దాటింది మీ రిజర్వేషన్లను కొట్టేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు 50% దాటుతున్నది 42% వల్ల. కాబట్టి దాన్ని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్ చేయడానికి ఇక్కడి దాకా రావటం జరిగింది. మోడీ గారు సెన్సస్కే ఒప్పుకోలేదు, బీసీల జనాభా కులగణన చేయటానికి అంగీకరించలేదు. మరి మన రిజర్వేషన్ పెంచడానికి అంగీకరిస్తాడా అనేది మన అందరికీ అనుమానం ఉంది. కాబట్టే ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినాం. బంధు బలగాలందరినీ కూడా తీసుకొచ్చి మాకింత బలం ఉంది, చూడండి, ఆమోదించండి, న్యాయం చేయండి అని కోరటానికి ఇవాళ ఇక్కడి దాకా చేరి వచ్చినాం. తెలంగాణలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఇవాళ అందరు ఇక్కడి వేదిక మీద నిలబడి కనబడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను కేంద్రం ముందు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని మనకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాం. ఆశ వమ్ము చేయరని మోడీ గారు మా కోరికను అర్థం చేసుకున్నారు కదా జంతర్ మంతర్ దగ్గర, దాన్ని వెంటనే పరిపూర్తి చేయాలని మీ అందరి తరఫున నేను వారిని కూడా కోరుతున్నా. తప్పకుండా మన ఆకాంక్ష నెరవేరుస్తారనేటువంటి ఆశతోనే మనం పోతున్నాం. ఒకవేళ నెరవేరలేదు, మనకు తుగో ఎరకలేదా తెచ్చుకున్నాడు ఎట్లనో తెలిసినటువంటి వాళ్ళమే. కాబట్టి తప్పకుండా న్యాయాన్ని సాధించుకోగలమనే విశ్వాసంతో ఇవాళ చూసిన తర్వాత ఇంకా ధైర్యంతో మనందరం కూడా ఉండాలని కోరుతూ తప్పనిసరిగా సాధించి తీరుతాం, న్యాయాన్ని పొందుతాం, మన వాటాను మనం దక్కించుకోగలుగుతాం. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ల తరుణంలో ఆ కళను నెరవేర్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ కళను నెరవేర్చేటువంటి ప్రయత్నం. కర్ణాటక బీజేపీ చీఫ్ బి.వై. విజయేంద్ర రాష్ట్ర అసెంబ్లీ నుండి 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిని రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. సస్పెన్షన్ ఎత్తివేయబడే వరకు అన్ని కమిటీ సమావేశాలను బహిష్కరిస్తామని బీజేపీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ రాజకీయ ప్రతిష్టంభనలో తదుపరి ఏమిటి? నవీకరణల కోసం వేచి ఉండండి. Honorable Speaker, suspension of 18 Bharatiya Janata Party MLAs who are protesting on the floor of the House. When they are protesting on the floor of the House peacefully, suspending all 18 BJP MLAs with strict conditions, unheard of.
suspending an elected representative for 6 months, curtailing their powers. They're not allowed to attend the committee meetings. What nonsense is this? We do respect the Speaker's chair. We do respect the Speaker's chair. But Speaker should not have taken such anti-constitutional stand. Speaker should not have acted on behalf of Congress government. Speaker should not have acted as an agent of the state government. So, we demand Honorable Speaker to take back the suspension of all our 18 MLAs unconditionally. Hence, all our MLAs we are protesting in this regard. And one more thing, all our MLA and MLCs, we have already taken a stand. Until and unless the decision by Speaker has not been taken by ప్రకాశం జిల్లాలో కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. పీసీపల్లి మండలం దివాకర్పల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ప్రాజెక్ట్ కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సిబిస్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రతి సిబిజీ ప్లాంట్ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగించుకున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, చోళా బాల వీరాంజనేయ స్వామి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోకి ఎప్పుడు వచ్చినా నాకు నా పాదయాత్ర గుర్తొస్తుంది. ఈ రోజు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరినీ కలిసా, గట్టిగా నా చేయి లాగారు. నాకు యువగలం పాదయాత్ర గుర్తొచ్చింది. మీరు చూపించిన ప్రేమ ఇంకా నా చేతి పైన ఉంది. అందరు నా చేతులు గీరారు, ఒకరు నా చేయి కూడా కొరికారు. మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోనని ఈ సభాముఖంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నేను తెలుపుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ కనగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందల 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందాం అని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు. ఆయన రంగు 4 షేడ్లు తగ్గింది. ఎవరి కోసం ఆయన కష్టపడ్డారు? కనిగిరి ప్రజల కోసం. మన ఇంట్లో ఉన్న నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన ప్రాంతంలోనే, మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్న ఉగ్ర నరసింహారెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపు గట్టిగా నిలబడినందుకు వాళ్లకు ఆయన అభినందించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు చేసినా, కేసులు పెట్టి వేధించినా అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి అంకిత భావాన్ని గుర్తిస్తూ బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో 8 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు కోఆప్టెడ్ సభ్యులు హాజరయ్యారు. దాదాపుగా 57 చోట్ల జరిగితే
ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎస్వి గోశాలకు చేరుకుని గోపూజ చేశారు. फोटो लेते हो सर प्लीज सर हमें फोटो एक लेता सर आपके हाथ में वीडियो తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలు అనుమతిస్తామని చేసిన ప్రకటన ఒట్టిదే అని తేలిపోయింది. దర్శనం కోసం ఎమ్మెల్యే లేఖతో వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. సోమవారం, మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యేల వీఐపీ లెటర్లు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. దీంతో తాము ఎమ్మెల్యేల లెటర్లు తీసుకుని వస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు తిరుమల విఐపి దర్శనం కోసం వచ్చినాం మనం ఇక్కడ. అసలు ఇద్దరికి కూడా రాణిస్తలేరు, ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము. మంగళవారం సోమవారం అని మనకు చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడతలేరు మనతో. దర్శనం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కు ఉందా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు ప్రజలను ఫూల్స్ చేయడం ఇక్కడే చూస్తున్నాం. మేనిఫెస్టోలో ఉన్న పథకాల్లో కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేస్తున్నారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్ధాలు మాట్లాడి ఎల్లో మీడియాతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని గంజాయి పండిస్తున్నారు అని రోజా మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడు చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు, కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము, మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము, మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు పాల నుంచి పవర్ ఛార్జెస్ వరకు అన్నీ పెంచేసి జనాల జీవితాల్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు, అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది. వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది. ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కానీ, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. 100 రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చలవిడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ను కూడా తీసుకొచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం అంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే. తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పిఏ 10 నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారంటే అసలేం జరుగుతుంది? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్ పిఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దండా చేస్తున్నారు. గతంలో 4000 లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 8000కు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే? చంద్రబాబు ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. వీక్లీ కూడా వేసారు చాలా మంది, కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని. సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉందో చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి. మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉందో చూసారు కదా.
ఏదైనా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు, సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా. అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది, నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి, మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదల్లా. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూ గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు. తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పిఏ 10 నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారంటే అసలేం జరుగుతుంది? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్ పిఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దండా చేస్తున్నారు. గతంలో 4000 లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 8000కు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే? చంద్రబాబు ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా విఐపి దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి పిఎస్ టు సిఎంఓ అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12 లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4000 నుంచి 5000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే ఈ రోజున 6000 నుంచి 7500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద. ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే. అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయడం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం, ఇలా 1 కాదు 2 కాదు కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి ఒకవైపున మద్యం
ఒకవైపున గంజాయి, మరొక వైపున మాంసాలు, మాంస భోజనాలు, ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి చంద్రబాబు గారు. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.